ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేర్ జిల్లాలోని లఖింపూర్ గ్రామం శివాని అనే యువతి కొన్నాళ్లుగా జ్వరంతో బాధపడుతుంది. పరీక్షలు చేయగా టైఫాయిడ్ అని చెప్పారు. లఖింపూర్ గ్రామ సమీపంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సిటీలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు డాక్టర్లు. భారీ వర్షాలు, వరదల కారణంగా సిటీకి వెళ్లే రహదారులు అన్నీ కొట్టుకుపోయాయి. వరద నీరు చేరింది. అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో శివాని అన్నయ్య తన చెల్లెలను కాపాడుకునేందుకు రైలు పట్టాల వెంట కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి సిటీకి వెళ్లాలని చెల్లెలను భుజాన ఎత్తుకుని బయలుదేరారు. అలా కొంత దూరం రైలు పట్టాల వెంట వెళ్లిన తరువాత చెల్లెలు శివాని కన్ను మూసింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అక్కడే కూలబడ్డాడు అన్నయ్య. బంధువులు, స్నేహితులు ఇక చేసేది ఏమీ లేక రహదారి కూడా లేకపోవడంతో చెల్లెలి మృతదేహాన్ని భుజాన మోస్తూ అదే రైలు పట్టాల వెంట ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. అలా 2 కిలోమీటర్లు చెల్లెలి శివానిని మృతదేహంతో రైలు పట్ట వెంట భుజాన మోస్తూ ఆ అన్నయ్య పడిన వేదన వర్ణనాతీతం.